హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. అది కూడా మన ఆటో కొన్నాక ఇది సెకండ్ వీడియో ఇప్పుడు తీసేది వచ్చేసి. అంతకుముందు ఆటో కొన్నాక మనకు అప్పుడు పేర్లు ఇవన్నీ వర్క్ ఉందని చెప్పి కొన్నామంటే వీడియో తెలియదు. మళ్ళీ తర్వాత చాలా రోజులకి అంత సెట్ అయినాక తీసాను. ఇప్పుడు మళ్ళీ వీడియో తీయటానికి కారణం ఏమిటంటే చూపిస్తా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఆటోని ఒక అబ్బాయి నేర్చుకోబోతున్నాడు, అందుకని ఓపెన్ ప్లేస్కి వచ్చాము. ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. ఈ అబ్బాయి ఆటో తోలాలని ఉందంట, నేర్చుకుంటాడంట. ఏ లక్షలు ఏ కోట్లు సంపాదించడు దీని మీద చూడాలి నేర్చుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఆటోకి సెల్ఫ్ మోటార్ లేదు. నువ్వు ముందు బండి నేర్చుకోవాలంటే బండి కంటే ముందు ఆటోకి రోపేసి లాగటం నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం తాడు ఎలా లాగుతాడు. అదేరా నీ జీవితానికి తొలిమెట్టు. చూద్దాం పులికి తాళ్ళు ఎలా వేస్తాడో. అన్నా, ఈ మ్యాట్ కింద తగలకుండా ఈ కేబుల్ ఇదిగో ఈ ఓసు ఉందా, డీజిల్ పైపు లోపల నుంచి దల్లాగు. ఒకసారి నేను ఏంటి మమ్మీ ఎవడీడు ఏం చేసినవా? ఆ ఈడు మా వాడికి తాడు ఏం చేతగా అట్లా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అబ్బో ఏ మళ్ళీ తాడి ఎలాంటి నిజం ఉంది. ఒక ఫుల్ రౌండ్ తిరగాల. పెట్టు. నేను వేస్తా, లాగుదు అసలు లాక్కు. శ్రీకాంత్ పంపు అవుతుంది కానీ పంపు కానీ ఇవాళ డేట్ వచ్చి చేతులు ఎవరు వేసేసాడు బాగా వేసుకోమండ్రా. ఇదిగో నేను చూపిస్తా చూడు. పులికి ఘాటు ఉంటుంది కదా, అది కింద ఉందనుకో దాన్ని ఇటు తిప్పు, స్టక్ అయింది అనుకో మళ్ళీ రివర్స్ తిప్పి ఆ లింక్ అనేది పైన ఉండాలి. దాన్ని ఒక రౌండ్ తీసుకొచ్చి రౌండ్ తిప్పి దానికి వేయాల. నువ్వు ఓవర్ తగిలిచ్చు నువ్వు. సరే ఇంకోటి చూడు, మెలేసుకోకూడదు, చేతికి లాక్కుంటుంది. ఒకసారి లాగావా వచ్చిన తాడు మళ్ళీ అలాగే రిటర్న్ వెళ్ళిపోవాలా. అలా 2 సార్లు లాగి 3వ సారి లోపలికి పోయి చూసినావా ఒక్కసారిగా లాగాల బయటికి. ఈ ముచ్చటగా 3వ సారి రే. చూడండి ఫ్రెండ్స్, పులిని చూసారా, దానికి ఎదుగో ఘాట్ అనేది ఈ పైన ఎక్కడైనా ఉండొచ్చు. పైకి వచ్చినాక తాడు ఒక రౌండ్ ఇలా తిప్పుకొచ్చి దీంట్లో సిట్టింగ్ లో కూర్చోబెట్టి 3 సార్లు పంపు చేసి లాగితే దెబ్బ స్టార్ట్ అయ్యింది ఆటో. కాబట్టి ఆ టెక్నిక్ కరెక్ట్గా ఉండాలి. చాలా మందికి ఇప్పుడు కాలంలో ఆటోలు తోలుతున్నారు, కానీ ఇప్పుడు ఆటోలు తాళ్ళు లాగడం చాలా మంది చేత కట్టలేదు.
ఎంతోమందిని చూస్తున్నాం రోడ్ల మీద తాళ్ళు లాగమంటే కష్టం. దానికి మళ్ళీ ఇంకొకరు వచ్చిపోయి ఆటో వాళ్ళ పన్న కొంచెం తాళ్ళు లాగి పెట్టవని అడుగుతున్నారు. అలాగ ఉంటుంది. మనకేంటంటే నైట్ టైం అయితే ఇంకా జనాలు ఉన్నప్పుడు ఎటన్నా బాడీకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం ఆటో నేర్చుకునే బదులు తాళ్ళు లాగటం నేర్చుకుంటే ఆటో సింపుల్గా వచ్చేసింది. ఏం బాబు? గట్టిగా లాగాల పానీ, అలా పానీ పూర్తిగా తిరగల పానీ దాన్ని, నువ్వు బామాకు దాన్ని పానీ. ఇదిగో ఈ ముడిందా, ముడిగా మామూలుగా ఒక కర్ర మొక్క పెట్టాలి దీనికి, కానీ మన దగ్గర లేదు కాబట్టి ఈ ముడికాడ చేయబెట్టి అది గట్టిగా అదిగో లూజ్ అవుతుందా అసలు? అలాగా ఇదిగో నీకు కొద్దిగా ఆనాన్ని కలుగుతుంది కాబట్టి ఫ్రీ చేయి ఫస్ట్. ఇలా చేయాల దా లోపలికి పానిచ్చి ఇదిగో లాగావా, లాగి మూడోసారి లోపల వానిచ్చి ఒక్కసారికి లాగాలి. ఇట్లా లాగుపో. సిగంతు లూజ్ వస్తుంది తాడు, అది పానీ పాట్ల తాడు లోపల బాని పూర్తిగా ఏయ్. అయిపోయిందా? నేను స్టార్ట్ చేస్తా. ఎలా లాగుతున్నాను చూడు ఫస్ట్. నన్ను ఇదిగో అదేనా? ఇదిగో తాడు నువ్వు ఆ నాన్ని స్పీడ్ కలిగకూడదు. ఇలా ఉంది ఆ తాడు, అలా ఉంటే తాడు ఎంత మూమెంట్లో పోతుంది అంత మూమెంట్లో లోపల పోవాలి. లోపల పోయి 3 సార్లు పోయినాక పూర్తిగా పోయినాక ఒక్కసారి లాగాలి. అట్లా చేతులు పోతాయి. ఇదిగో ఉదయాన్నే స్టార్ట్ కాక తాళ్ళు లాగి కాయలు చూడు ఘాట్లు ఎట్టయితే చాలా జాగ్రత్త. ఇదిగో ఎన్ని పగిలిపోతాయి ఒక్కోసారి. ఓకే ఫ్రెండ్స్, విజయవంతంగా అయితే నేను తాళ్ళు లాగటం 100% నేర్చేసుకున్నాను. ఎలా ఫెయిల్ అయిండు. ఇదే ఆయుధం, ఇదే ఆటో తోలేవాడికి ఆయుధం. హనుమంతుడి గద లాగను ఆటో డ్రైవర్కి ఇది అలాగా, ఇది కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మీ బండికి స్టార్ట్ చేసే ఆప్షన్ ఉన్నా కూడా రేపు ఇప్పుడు సామాన్ వేసుకుని వాళ్ళు కలుసుకోవాలంటే ఈ తాడు అనేది ఉండాలా. ఈ రోప్ వచ్చేసి చాలా మ్యాండేటరీ ఆటో వాళ్ళకి. ఓకే, అయితే మనం డ్రైవింగ్ క్లాసులు ఇచ్చేద్దాం వాడికి ట్రైనింగ్కి. అవును ఫ్రెండ్స్, మీకు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన ఆటోకి ఈ వెనకాల మ్యాట్లు వేసాను, అంతకుముందు లేవు. ఎందుకంటే ఇవి ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే దుమ్మంతా ఎగిరి అట్లా బ్యాక్ సైడ్కి ఇలా చూడండి, ఈ డస్ట్ వచ్చేసి ఇలా తిరిగి ఇలా ఆటోలోకి వెళ్తుంది మళ్ళీ వాపసు. అందుకని 2 సైడ్లు నేనే స్క్రూ డ్రైవర్తో ఈ ఐరన్ బంపర్కి హోల్ చేసి 3 హోళ్ళు, దీనికి ఈ మ్యాట్కి హోల్ చేసి బోర్డు లేచి బిగించేసాను. మన స్టెప్ని కూడా మారవాలి, బాగలేదు. ఫ్రంట్ టైర్ కూడా అసలు పోయింది, దాన్ని కూడా మార్చేయాలి. ఓకే, ఏందా బాయ్? ఫస్ట్ ఎలాగా యాక్సిలేటర్ నీయద్దు, క్లచ్ మూయి, ఒక స్టెప్ పైకను, అది ఫస్ట్ గేరు, ఒక స్టెప్ కింద కను, అది నోటల్ ఇంకో స్టెప్ కింద కను, థర్డ్ గేర్ కొంచెం థర్డ్ గేరు, సారీ సెకండ్ గేరు కింద, అంటే ఇందాక థర్డ్లో పడుతుంది అది, ఇది థర్డ్, ఇంకో స్టెప్ కింద కను, ఫోర్త్. ఎప్పుడైనా ఒక్కసారి సర్రని చెప్పకూడదు, స్టెప్ బై స్టెప్ మళ్ళీ చిన్నగా ఎనికిరాని. 3, 2 నోట్లో 1 నోట్లు చేయి.
ఓకేనా? తెలుసుగా. ఫస్ట్ ఏం చేయాలా? యాక్సిలేటర్ ఎక్కువ ఇవ్వద్దు, ఓకేనా? క్లచ్ వదులు ఫస్ట్. ఓకే, అది ఓకే ఫ్రెండ్స్. మనోడైతే ఇంతకుముందు ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చాను, కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, అందుకని వాడిని కొంచెం ఇలా బయటికి తీసుకొచ్చి నేర్పిస్తున్నాను. రోజు నేర్పిద్దామంటే అలాగనే పోతుంది, వీడిని ఎప్పుడు నేర్చుకుంటాడని. నేర్చుకునేదంటే తప్పులేదండి, ఇప్పుడు వాటి దగ్గర జాబ్ వాడు చేసుకుంటున్నాడు, కానీ ఫ్యూచర్లో మన టైం బాగలేకపోతే ఏ పని ఏం చేయాల్సి వస్తుంది, అందుకని ఏ పని నేర్చుకోవటంలో తప్పే లేదు. శ్రీకాంత్ తిప్పు, డాడీ పోతున్నావు. నా ఫస్ట్ గేజ్ చెప్తే రెండో గేజ్ మారొచ్చట్లేదు. వస్తుంది కదా ఫ్రెండ్స్, మన ఆట అయితే ఎలాగ అనిపిస్తుందో చూడండి. లుక్ బాగుందో బాగాలేదు చెప్పండి. నేను ఎంత హంగామాగా ఏం చేయించలేదు, లైట్గానే స్టిక్కరింగ్ పెయింటింగ్ అంతవరకు చేయించాను. రివర్స్ నోట్లో పెట్టావా? క్లచ్ వదులు, అది కిందకి రివర్స్ లివరు కింద కనాలండి. నోటలు చేసి వేయాలా, గేర్లో ఉంచి వేయకూడదు. లాక్ అయిందా? ఫస్ట్ యాక్సిలేటర్ ఇవి మాకు కట్ చేయదు, కట్ చేయి. ఆపు, నోటలు చేయి. నోటలు చేసావా? ఫార్వర్డ్ గేర్లో పెట్టి ఆగు, నేను కూడా వస్తా. ఓకే, ఈ ట్రిప్ మనం కూడా వెళ్దాం. ఓం నమః శివాయ. అబ్బాయి చిన్నగా బాగుని కొంచెం మూమెంట్ ఇచ్చి సెకండ్ గేర్ వరకు. ఫస్ట్ గేర్లోనే పోతున్నాం, గేర్ మార్చు. స్లిప్ అవుతుందిలే. ఇట్లా పాత పనుల మీద నేర్చుకుంటేనే ఆటో బాగా వస్తుంది. యాక్సిలేటర్ మాకు మామూలు మీద బాగుంది కదా. గేర్ మార్చు. క్లచ్ వదులు. అది యాక్సిలేటర్ అంత ఇవ్వకూడదు, లైట్గా ఇవ్వు. గేర్ మార్చేటప్పటికి నువ్వు యాక్సిలేటర్ డౌన్ చేయట్లా. అట్ట కొట్ట మాకు గేర్ బాక్స్ పోగలుగుతుంది. ఎన్ని గేర్లో పట్టదు? 3 గేర్లో పట్టదు. ఇప్పుడు నోటలు చేయి, నోటలు చేయి. చూడు, టెన్షన్ మన మొక్క. హ్యాండ్ ఫ్రీగా పెట్టుకునే గేరు, టైట్గా పట్టుకొని వేస్తే గేర్లు బలం ఎక్కువ ఎక్స్ట్రా పడతాయి. ఫ్రీగా పట్టుకొని అలా వేయి. తిప్పు. యాక్సిలేటర్ ఎక్కువ అసలు లైట్గా పట్టుకో. అది కొట్టుకోపోయినా ఇబ్బంది లేదు. ఫస్ట్ ఏది గేర్ మూమెంట్లో ఏదన్నా అప్పులో ఉంటుంది చూసావా, అప్గ్రేడ్ అంటూ కొంచెం లైట్గా ఇవ్వాలి యాక్సిలేటర్. లైటా కానీ యాక్సిలేటర్ గేర్ మారు. వదులు క్లచ్. శేష బెంకులు ఉన్నాయి. ఇది లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్కి ఇడివాణి, ఇడివాణి ఇందాక ఆడివాణి. జాగ్రత్త, రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, చూసుకొని పోని. చూసుకొని పోని అంటే చూసుకొని ఎక్కి మంటలా తప్పి మాట నా చూసుకొని.
ఒకసారి తిప్పి పెట్టు, ఎడాపు చెప్తా, నేను దేవుడు చూపిస్తా, నోటలు చెయ్యి. ఓకే, చిన్నగా ఎందుకంటే మన గేర్లో ఉందా బయటకు వస్తుందా తెలియదు కదా అనుకో. ఆటో వచ్చి ఎప్పుడైనా మనం ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు మనం ఏ దేవుడిని అయితే కొలుసుకుంటామో ఆ దేవుడికి దండం పెట్టుకొని ఎక్కాలి. ఎందుకంటే 10 మంది ప్రాణాలను కాపాడుతుంది. దీన్ని నమ్ముకొని ఇంట్లో నలుగురు అన్నం తింటున్నారు, 4 మెతుకులు తింటున్నారు. అందుకని చెప్పి మనం చేసే ప్రతి పని దైవంతో సమానం. కూర్చున్నాం కదా, ఫస్ట్ మనకి రూల్ ఏంటంటే తాళం ఆన్లో ఉండాలి. ఎందుకంటే నీకు సెల్ఫ్ మోటార్ లేదు కరెక్టే, నీకు లైటింగ్కి బ్యాటరీ కావాలా. నువ్వు కొంతమంది తాళాలు వదిలేస్తారు, పోయినని చెప్పి నెగ్లెక్ట్ చేసి వదిలేసేస్తారు. నీకు ఆటో స్టార్టింగ్లో ఉండి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వాలంటే మాత్రం కీ ఆన్లో ఉంటేనే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. అది ఒకటి చెక్ చేసుకోండి. చిన్న చిన్న థింగ్స్ అవన్నీ ఓకే. మన ఫస్ట్ గేరు క్లచ్ మూసి సింపుల్గా ఒక స్టెప్ అలా పైకని, యాక్సిలరేటర్ కూడా ఇవ్వకుండా మూమెంట్ వస్తుంది. ఎవరు లోడ్ లేనప్పుడు, జనాలు ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా అలాగా. ఇదిగో చూడండి, నోట్లో చేశాను, మళ్ళీ సెకండ్ గేర్ వేసాను, క్లచ్ వదులుతున్నాను. మనకి వెహికల్ తోలటం కాదు ఇంపార్టెంట్, ఆటో విషయానికి వచ్చేసరికి తాడే స్టార్ట్ చేయటం, రివర్స్ వెళ్ళటం, మార్జింగ్ చూసుకోవటం, ఇంతవరకు మెయిన్ ఇవి వచ్చి ఉండాలి. గేర్లు ఎలా వేయాలా, జనాలు ఉంటారు భయపడతారు కొంతమంది. మన చిన్న కటింగ్ ఇచ్చినా కూడా పక్కన బండ్లు చూసుకొని మొత్తం 360 degrees మన కవరేజ్లో ఉండాలా. అప్పుడైతేనే ప్యాసింజర్స్ భయపడకుండా కూర్చుంటారు. ఇప్పుడు నోట్లు చేసామండి, క్లచ్ మూసాను, రివర్స్ గేర్ వేసాను, లాక్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ గేర్ వేసాను. ఓన్లీ నేను యాక్సిలరేటర్ కూడా ఇవ్వట్లేదు, క్లచ్ అలా రిలీజ్ చేస్తున్నా అంతే. బండి క్లచ్ మూమెంట్లోనే వెళ్ళిపోద్ది. రివర్స్ చేసుకున్నాం కదా, నోటలు చేసుకొని చిన్నగా వదులుదాం. ఎందుకంటే ఒక్కోసారి గేర్లో అనుకోకుండా కొంచెం లింక్ అయి ఉంటాయి, మనం వదిలేటప్పుడు ఒక్కసారి జంప్ ఇస్తాయి. అందుకని చూసుకొని చిన్నగా వదిలి ఈ రివర్స్ గేర్ వచ్చేసి ఫార్వర్డ్ గేర్కి మార్చేసాం. ఫస్ట్ గేర్ వేసుకొని మూమెంట్ ఇచ్చి సెకండ్ గేరు సింపుల్గా మారాలి. ఒక యాక్చువల్ ఒక విషయం చెప్పమంటారా, ఈ బండికి సెకండ్ గేర్ వచ్చేసి స్లిప్ అవుద్ది, దాన్ని జాగ్రత్తగా వేసుకోవాలా. లేకపోతే అది అలాగనే స్లిప్ అవుతుంది, గేర్ బాక్స్ ఛాంబర్లు అయితే పగల కొట్టుకొని పోతాయి మొత్తం. అందుకని ఇట్లాంటి పాత ఆటో మీద డ్రైవింగ్ నేర్చుకుంటే కొత్త ఆటో మీద మంచి గ్రిప్ వస్తుంది, పాత ఆటో మీద రిపేర్లు తెలుసుకోవచ్చు. మనకి వెహికల్ కూడా మంచి కండిషన్ ఉంచుకుంటాం పాత ఆటో మీద మనం డ్రైవింగ్ నేర్చుకుంటే. నీ అబ్బాయి అర్థమవుతుందా? ఏం లేదు, ఇదిగో చూడు, మూమెంట్ ఇచ్చావా, ఇక్కడ గేర్ డౌన్ చేయాలా, యాక్సిలరేటర్ ఆపేసి అసలు ఒక్క స్టెప్ పైకి కొద్దిగా ఇది చివర పట్టుకో, ఏడ పట్టుకో. మాకు 2 ఏళ్ళు ఇట్లా క్లచ్ మీద ఉండాలా, మిగతా 3 ఏళ్ళు ఇట్లా గ్రిప్ పట్టుకోవాలా. పట్టుకొని మనం ఎలాగైతే గుంతల్లో ఉన్నప్పుడు బైక్ క్లచ్ మూసి క్లచ్ మూమెంట్ మీద ఇట్లా బానిస్తామో, ఇట్లాంటి గుంతల రోడ్లు కూడా అలాగే బానియాల. రోడ్డు మీద ఎవడేం తోలుతాడు, స్పీడ్ పోయినంత మాత్రాన పెద్ద పోటు మగోడని ఏం కాదు. స్పీడ్ పోయేది ఎవరైనా పోతారు, స్పీడ్ చేతకన్నా రోడ్డు పోతారు రోడ్డు మీద. కానీ మొన్న ఒక రోజు మనకు జరిగింది చూసావా ఇన్సిడెంట్, లారీ వచ్చి డాష్ అయిపోయింది. అట్లాంటప్పుడు మనం క్లియర్గా ఉండాలి మన మైండ్. మన మైండ్ క్లియర్గా ఉంటుంది, అట్లాంటి యాక్సిడెంట్లు తప్పించుకునేటట్టు ఉండాలి. ఇట్లాంటి చిన్న చిన్న ప్లేసుల్లో తిప్పాలా కరెక్ట్గా. ఇదిగో నోట్లు చేసుకున్నాను, రివర్స్ గేర్ వేసుకున్నాను, సైడ్ మిర్రర్లు కూడా పెద్దవి పెట్టించుకున్నాం మనం. చిన్న కంపెనీ నుంచి వచ్చినాయి అయితే కాదు ఇవి, మనం సపరేట్ పెట్టి ఇంకొంచెం పెద్ద సైజు మిర్రర్లు అయితే పెట్టుకోవచ్చు. 407కి వస్తాయి అవి. వెనకాల చూసుకుంటూ నోట్లు చేసుకొని మళ్ళీ ఫార్వర్డ్ గేర్ మార్చి ఫస్ట్ గేర్ వేసి కాన్షియస్గా మార్చాలి గేర్లు. చూడండి, ఓకే ఇలా ఉందా, యాక్సిలరేటర్ ఆపాను, గేర్ కిందకి వేసాను, థర్డ్ గేరు. ఇంతే అండి ఆటో, సింపుల్, ఏం లేదు.
ఎక్కడ ఎంత స్పీడ్లో ఏ గేర్ మార్చాలి, ఏ గేర్లో వెళ్ళాలి అని తెలిస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీకాంత్కి ఇస్తాను, ఎలా తోలుతాడో. ఇంకా ఆటో అయితే నేర్చుకున్నా కూడా తాళ్ళు లాగటం లేట్ అవుతుందండి. తాళ్ళు లాగటం చాలా టైం పడుతుంది. ఆ తాళ్ళు లాగడం అనేది నేర్చుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్ ఇప్పుడు ఈ సెషన్ పూర్తయినాక మిగతా సెక్షన్ చూద్దాము. బ్రేక్ ఓకేనా? అప్లై సింపుల్గా గేరు వెయ్యి. అది బలం మొత్తం పెట్టి సింపుల్గా రెండేళ్లతోటి ఓవరకు అలా పట్టుకొని ఇలా లేపు చాలు. వదులు, క్లచ్ వదులు, యాక్సిలేటర్ తీయకుండా. యాక్సిలేటర్ కూడా ఫ్రీగా పట్టుకో, ఓవర్గా చెయ్యి వేసామా లేదా అన్నట్టు. గేర్ మారు, యాక్సిలేటర్ మాకు కొంచెం భయం ఉంటుంది. అందుకే మనం బండిలో ఉంటే పక్కన తోలే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు భయపడతారు. అందుకనే చెప్పి నేను ఎక్కువ బండిలో ఉండను, ఎవరికి బండి నేర్పించినా కూడా. అంటే పెద్ద పెద్ద వెహికల్ అయితే కంపల్సరీ బండిలో ఉంటాను. చిన్న చిన్న కదా, కారు, బైకు, ఇలాగ ఆటోలు అయితే బయట ఇలాంటి ఓపెన్ ప్లేస్కి అయితే వస్తాను వాళ్ళని తీసుకొని. ఇప్పుడు శ్రీకాంత్ దింపేశాను. కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నా కదా, కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతాడని ఒక్క రౌండ్ నేను వేస్తాను ఈ ఆటోని. ఎలా తోలుతున్నాను చూడండి మీరు, దూరం నుంచి దగ్గరికి రావద్దు. మన ఆటో లైటింగ్ వచ్చేసి చూపిస్తాను. కనిపిస్తున్నానా? హీరో లాగా ఉన్నా కదా. ఓకే, అలా వెళ్ళేసి వస్తా. మన ట్రిప్ అయిపోయింది. మనోడికి లైట్లు వేసి లైట్లు ఆన్ చేసేద్దాము. ఆ ఫ్రంట్ లైటింగ్ కూడా వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది. దాన్ని కూడా చిన్నగా ఇంప్రూవ్ చేస్తాను. లైట్లు కొంచెమే వస్తున్నాయి, కొంచెం డల్ అయ్యాయి. లైటింగ్ కనిపిస్తుందిగా, వెళ్ళు నువ్వు. వచ్చి దాదాపు అరగంట పైన అయింది. జాగ్రత్తగా టెన్షన్ తీసుకోకుండా తోలు, ఫ్రీగా. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఆటో అయితే ఎలాగుందో చూడండి. నేనైతే దూరం నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాను మన ఆటోని, ఎందుకంటే ఎప్పుడు తోలేదు నేనే కదా. దూరం నుంచి వస్తుంటే ఎలా ఉంటుందా అని చెప్పి ఎప్పుడు అలా కనిపెట్టలేదు నేను. ఈ లైట్లు ఎందుకు బ్యాక్ సైడ్ బిగించాల్సి వస్తుంది సెట్ చేశానంటే, అవి బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్లు వచ్చేసి కనెక్షన్ అప్పుడు అంతకుముందు మన సెకండ్ హ్యాండ్లో ఉన్నాం కదా, అప్పుడు ఎప్పటికో కనెక్షన్లన్నీ పోయాయి. కనెక్షన్లన్నీ పోయినా కూడా మనకు బ్రేక్ లైట్లు వెనకాల ముందు వెహికల్ ఉందని వెనకాల వచ్చే వాళ్ళు తెలియటానికి ఆ లైట్లు అనేది ఫిట్ చేశాను నేను. లైటింగ్ ఎదురు వచ్చే కలర్లో పడుతుంది, కానీ ఫోక్స్ మాత్రం కొద్దిగా తగ్గింది.
గేర్లు వచ్చేసి ఆ స్పీడ్లోనే డౌన్ చేస్తున్నాడు, అలా చేయకూడదు. గేర్ బాక్స్ ప్రాబ్లం వచ్చింది, చెప్పాలి ఈసారి వచ్చినప్పుడు. సౌండ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో వచ్చేసి అయితే ఇంతకు తాపేస్తాను. మన లైట్ టైం కూడా లైట్ ఫెయిల్ అయింది. మన వీడియో అయితే ఇంతకు తాపేస్తాను. ఇంకా మేము కాసేపు శ్రీకాంత్ అలాగా నేర్పించి మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాం. లాస్ట్ టైం ఒకసారి శ్రీకాంత్ అడుగుదాం, ఏరా నోట్లు చేసావా, ఏది తొలగలవా? నువ్వు స్పీడ్లో గేర్లు డౌన్ చేస్తున్నావు, తగ్గిస్తున్నావు, సౌండ్ వస్తుంది గేర్ బుస్ బుస్ అని. రాకూడదు. ఇప్పుడు స్లో అయినాక మ్యాక్సిమం స్లో చేయాలి. స్లో చేసినాక ఒక్కొక్క గేర్ డౌన్ చేసుకోవాలి. ఆ స్పీడ్లో డౌన్ చేసి గేర్ బాక్స్ పగిలిపోద్ది. ఓకేనా? ఓకే, బాయ్ చెప్పేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.